సైకిల్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు పాయన వెంకటేశ్వర గారికి స్వాగతం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండలి విద్యాశాఖ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈనాటి సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పిరపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర గారికి, అలాగే ఐటీసీ నుంచి విచ్చేసిన జిఎం గారు చెంగయ్య గారు, పాఠశాల హెచ్ఎం గారు కమల గారు, అలాగే ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా కష్టపడి మంచి ఫలితాలు తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాము. ముఖ్యంగా మీరు మా పాఠశాలకు గతంలో వచ్చి చూసి మా ఫ్లోరింగ్ అంతా చూసి వెంటనే మీరు మంజూరు చేసినటువంటి వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. అయిపోవచ్చింది సార్, ఇంకా కొంచెము ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి ప్రహరీ కూడా శాంక్షన్ అయిందని సార్ ఇప్పుడే చెప్తున్నారు. మనకి ప్రహరీ ఎందుకంటే ఏ అధికారులు వచ్చినా, మన డిఈ వచ్చినా, కలెక్టర్ గారు వచ్చినా ఎక్కువగా ఇప్పుడు మొక్కలు వేయమని చెప్పడం జరుగుతుంది. మేము మొక్కలేసి వెళ్తున్నాము, మళ్ళీ వచ్చేసరికల్లా అవి మొత్తము గేదెలు తినడము అలా అవుతుంది. ముందుగా మనకి ప్రహరీ లేకపోవడం వల్ల, గేట్ లేకపోవడం వల్లనే వాటిని కాపాడలేకపోతున్నాము. ఎటువంటి కూరగాయలు కానీ ఇప్పుడు కిచెన్ గార్డెన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మాకు పైనుండి ఒత్తిడి, అసలు అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. కానీ మేము వాటిని పూర్తి స్థాయిలో పెంచలేకపోతున్నాము. ఎందుకంటే ఈ ప్రహరీ లేకపోవడం, అంటే 3 వైపులా ఉంది, ఒక వైపు లేదు సార్. అలాగే ముఖ్యంగా మీ దృష్టికి ఇప్పుడు కిచెన్ షెడ్ కూడా చాలా ముఖ్యమైన అవసరం ఉంది సార్. మాకు ఇంత ముందు రేకుల షెడ్ వేస్తే అది గాలి దుమ్ములకి మొత్తము రేకులన్నీ పోవడం జరిగింది, ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇంకొకటి అదొకటి మీకు కిచెన్ షెడ్ మరి పిల్లలకి తినడానికి వర్షాకాలం వస్తే అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మామూలుగా ఎప్పుడైతే ఇట్లా వరండాల్లో కూర్చొని తింటుంటారు, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం అది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అదొకటి అలా మేము ముందు ఉంచుతున్నాము. ఈ రోడ్డు వస్తే మాకు పాఠశాలకు అన్ని సమకూరినట్టుగానే ఇప్పుడు అవన్నీ వేశారు, ప్యాచ్ వర్క్ అవన్నీ అయిపోయి కొద్దిగా అంటే వెలవెలపోతుంది. అందరూ మా టీచర్స్ అన్నారు, మొన్న మేడం వచ్చారు, డైరెక్టర్ మేడం వచ్చారు, మరి మాకు మీటింగ్ లో కూడా పాఠశాల వాతావరణం అంటే మరి ఇలా వెలిసిపోయినట్టుగా అలా ఉండొద్దంటే మరి మీ కలర్స్ వేయడం అనేది మరి మేము వేయలేనటువంటి పరిస్థితి. అన్ని పాఠశాలలకు వేయాలంటే మన ఊరు మన బడిలో ఎందుకో మన పాఠశాల మరి సెలెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇదొక్కటి కూడా మనకి కలర్స్ కూడా వేస్తే బాగుంటుంది సార్. చొరవతో వారిని ప్రత్యేకించి విద్యార్థులకు సైకిల్ ఇప్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ఆద్యంతం మొదటి నుంచి కూడా ప్రపోజల్స్ పంపించిన దగ్గర నుంచి ఈ సైకిల్ ఎన్ని కావాలి, ఏ స్కూల్కి ఎన్ని కావాలనేది మండల వారీగా సారు అన్ని మండలాల నుంచి లిస్టు సేకరించే అర్హులైన విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు సైకిల్ ఇప్పించి వాళ్ళు రోజు పాఠశాలకు రావడానికి సులభతరం చేసినందుకు వారికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. చెంగళరావు గారికి అదే ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరియు ఐటీసీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. About our MLA sir and MLA Sri Payam Venkateshwarlu Garu, the member of Legislative Assembly and an elected representative in a state or provincial legislature. They are responsible for their representing their constituents, participating in lawmaking and advocating for their district needs within the government. MLAs also play a role within their parties' activities, developing expertise in specific policy areas and accountable. Finally, Sri Payam Venkateshwarlu Garu is a dynamic person. Thank you for your coming, MLA sir.
గారికి, అలాగే ఎంపీడీ గారు, సచిన్ గారు, ఐటీసీ ఈ సైకిల్ ప్రొవైడ్ చేసినటువంటి ఐటీసీ సార్ గారికి, మరి పెద్దలకి నా యొక్క నమస్కారాలు. పిల్లలు దూర ఈ హై స్కూల్ పినపాక చుట్టుపక్కల గ్రామాలు దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు సైకిళ్ళు ఇవ్వడం చాలా సంతోషదాయకం. వాళ్ళు చాలా సంతోషంగా కొత్త వస్తువు సైకిల్ వచ్చిందంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చదువుకోవడానికి కూడా ముందుకు వెళ్తారు. ఇలాంటి అవకాశం ఐటీసీ సార్ వాళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సార్. మన ప్రియతమ నాయకుడు పినపాక ఎమ్మెల్యే గారైన పాయం వెంకటేశ్వర్ల గారికి మరొకసారి నమస్కరిస్తూ సభను అలంకరించిన ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన ఎంఈఓ గారికి, మన ఉపాధ్యాయులకి, మన రాజకీయ పెద్దలకి నా నమస్కారాలు. పిల్లలకి నా అభినందనలు, మీడియా వారికి నా అభినందనలు. మేము సారపాకలో ఐటీసీ లిమిటెడ్ పిఎస్పిడి యూనిట్ భద్రాచలం ఉంది. మా చట్ట ప్రకారం మేము మా క్యాచ్మెంట్ ఏరియాలో మేము ఎక్కువ పని చేస్తుంటాం. కానీ ఎమ్మెల్యే గారు అలా కాదు, ఈ సంవత్సరం మీరు మొత్తం నా కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎస్టీ గర్ల్స్కి సైకిల్స్ ఇవ్వాల్సిందిగా కోరారు. మేము కూడా మా మేనేజ్మెంట్తో మాట్లాడి సుమారుగా 300 సైకిళ్ళు పైన ఇప్పటికే మనం ఆశారావుపేట, మనుగూరు, అశ్వాపురము, నెక్స్ట్ మనుగూరు, కరగగూడెంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు పినపాకలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనం చదువు అనేది జీవితంలో ఒక పెను మార్పును తీసుకొస్తుంది. డబ్బు అనేది ఉంటుంది, పోతుంది. చదువు అనేది మాత్రం మనతోనే ఉంటుంది, మన జీవితకాలం అంతా ఉంటుంది. సో మీరు శ్రద్ధగా చదువుకొని మంచి మార్పులు మీ జీవితంలో తీసుకొస్తే మీ కుటుంబం మొత్తం మార్పు వస్తుంది. స్త్రీ అనేది కుటుంబంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒక చెల్లి, ఒక అక్క, ఒక తల్లి, ఒక భార్య, అన్నిట్లో కూడా స్త్రీ రూపం ఉంటుంది. సో మీరు మారితే ఆ ఊరు మారుతుంది, ఊరు మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది. ఈరోజు మనం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాము అంటే దానికి స్త్రీ శక్తే స్వరూపం. సో మీరు శ్రద్ధగా చదువుకొని ఇచ్చిన సైకిళ్లను ఉపయోగించుకొని మంచి మార్పు తీసుకొస్తే అందరూ చాలా సంతోషపడతారు. మన కలెక్టర్ గారి సారథ్యంలో మనం లాస్ట్ ఇయర్ మొత్తం డిస్టిక్లో ప్రైమరీ స్కూల్స్కి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. 100 days ప్రోగ్రామ్కి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. 10th క్లాస్లో స్పెషల్ క్లాస్ ఉన్న వాళ్ళకి మనం స్నాక్స్ కూడా ఇస్తాం సాయంకాలం పూట. పినపాక మండలం కూడా ఇస్తున్నాం కదమ్మా. సో పినపాక మండలంలో కూడా సో మీరు చదువుకొని మీరు ఈ స్కూల్ నుంచి మాకు నవోదయ సీట్స్, IIIT సీట్స్ వస్తే మేము వచ్చి వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తామని చెప్తున్నాం. మీరు బాగా చదువుకోవాలి, ముందుకు రావాలి. ఐటీసీకి ఈ అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకుడు పాయం వెంకటేశ్వర్ల గారికి మరొకసారి నమస్కరిస్తూ ఈరోజు ఈ సభకి వచ్చి అందరినీ ఆదరిస్తూ మన మీడియా వారికి అందరికీ నా అభినందనలు. జై హింద్. సమావేశ అధ్యక్షులు ఎస్ఎం గారు, ఈ కార్యక్రమానికి వేదిక మీద పాల్గొన్నటువంటి మన అధికారులు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మన ఎంఈఓ గారు, తర్వాత మన సర్పంచ్ ఎంపీటీసీ మన నాగేశ్వర గారు, వైస్ ఎంపీపీ గారు కంది సుబ్బారెడ్డి గారు, ఈ రోజున మరి సైకిల్ అడిగిందే తడవుగా మరి ఇచ్చినటువంటి ఐటీసీ సారపాక పేపర్ బోర్డు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజున ఐటీసీ తరఫున మన దగ్గరికి ఇచ్చేసినటువంటి మేనేజర్ గారు చెంగల్రావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పిఆర్డి గారికి, ఏఐ గారికి, హౌసింగ్ ఏఐ గారికి, పవర్ ఏఐ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మన అదేవిధంగా ఈ యొక్క హై స్కూల్ యొక్క ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ రోజున 41 మంది మరి ఆడపిల్లలకు
మరి సైకిళ్ళ పంపిణీ చేస్తున్నాం. సైకిళ్ళు పంపిణీ అందుకుంటున్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా 41 మంది విద్యార్థినులకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీడియా వారికి కూడా నమస్కారాలు. ఈరోజు మన ఐటీసీ ద్వారా మరి వారు చెప్పినట్టుగా ఐటీసీ అనేది బూరుగుపాడు మండలం సారపాకలో ఉంది, పేపర్ బోర్డు. మరి వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ ఎక్కడ బూరుగుపాడులోనే చేస్తూ ఉన్నారు. నాకు బూరుగుపాడు మండలం వరకు విద్యాపరంగా, వైద్యపరంగా, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మరి అక్కడ స్థానిక డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు. గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా మరి వేలాది మందికి మరి వారి యొక్క స్కూల్లోనే మరి వాళ్ళ క్యాంప్ పెట్టి భోజన వసతులు కూడా చేయడం, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు ఐటీసీ వర్క్ చేస్తా ఉన్నారు. మరి అటువంటి ఐటీసీ కార్యక్రమాలు ఒక బూరుగుపాడు మండలానికే పరిమితం కావద్దు. ఇది ఏజెన్సీ ప్రాంతం, ట్రైబల్ ఏరియా, పినపాక నియోజకవర్గం మొత్తం కూడా మీరు చదువుకునే ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేయాలని నేను అడగగానే మరి హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పెద్ద పిల్లలకి మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నా దగ్గరికి సమస్యలు చాలా సార్లు వచ్చినాయి. సైకిళ్ళు మీరు అందరికీ ఆడపిల్లలకు 6 నుంచి 10 వరకు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో నా నియోజకవర్గంలో అందరికీ ఇవ్వాలని కోరినప్పుడు ఫస్ట్ విడతగా మరి 300 మందికి వెంటనే 300 మందికి ఇస్తామని చెప్పినారు. నేను చాలా మందికి అడిగినాను, 300 మందికి ఇస్తామని చెప్పారు. వెంటనే ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా, టైం పెట్టకుండా వెంటనే స్పందించి మరి పిల్లల యొక్క విద్యా విధానం మరి మరింత ముందుకు పోవడానికి సమయభావం వేస్ట్ కాకుండా, నడిచి రావడం వల్ల సమయం పోతుంది, అలసిపోతారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు ప్రతిరోజు కూడా ఎంత సమయం, మీ విలువైన సమయం ఇలా వేస్ట్ అవుతా ఉంది. సమయం వృధా కాకుండా, మీరు అలసిపోకుండా, మీ సమయాన్ని కవర్ చేస్తూ, మీ అలసట కూడా రాకుండా చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి, భవిష్యత్తులో ఈ సమాజంలో ఒక గౌరవప్రదమైన మరి స్థానంలో నిలబడాలి, మంచి మెరుగైన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా మీ భవిష్యత్తు, మీ చదువుల్ని మంచిగా చదివించడం కోసం మరి ఈ రకంగా సైకిళ్ళు అడిగిందే తడుగా ఇచ్చినటువంటి ఐటీసీ మేనేజ్మెంట్ అందరికీ కూడా వేదిక మీద ఉన్న సెంగల్రావు గారికి, వారి బృందాలందరికీ కూడా నేను నా తరఫున, పినపాక నియోజకవర్గం తరఫున, మీ తరఫున కూడా నేను వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈ రోజున మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక అద్భుతమైన పాలన అందిస్తా ఉన్నారు. 18 నెలలు పూర్తి చేసుకొని 19వ నెల నడుస్తా ఉంది. మరి ఆర్థిక ఇబ్బందులు మరి దారుణంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినారు గత పాలకులు. అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి రూపాయి కూడబెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా మరి బాధ్యతగా పనిచేస్తూ మరి వారి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా గుండె ధైర్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతుంది మన గవర్నమెంట్. మరి ఇవన్నీ కూడా అద్భుతమైన పథకాలు ఇవాళ మరి మన తెలంగాణ రాష్ట్రానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంత గౌరవం అనేది మీకు మరి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొద్ది గంటల్లోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది ఒక అద్భుతమైన పథకం, దేశంలో ఎక్కడ లేదు. ఇవాళ అన్ని వర్గాల మహిళలు, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తా ఉన్నారు ఇవాళ ఆనందంగా, సంతోషంగా. మొన్న 18వ తారీఖు నాటికి 200 కోట్ల మంది ప్రయాణాలు చేసినారు. 200 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేసినారు ఈ పథకం వచ్చిన తర్వాత. మొన్న ఆగస్టు 18వ తారీఖు నాటికి, పోయిన నెల 18వ తారీఖు నాటికి మరి ఆ రకంగా మన గవర్నమెంట్ ఆర్టీసీకి చెల్లించింది 6,680 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 6,680 కోట్లు మన మహిళా సంక్షేమానికి. మహిళల్ని ఆర్థికంగా మరి వాళ్ళ ప్రయాణాలు చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎసులుబాటు కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి దేశంలో ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇవాళ అనేక పథకాలు, ఇవాళ సన్న బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు. ఇందిరా మిల్లు కూడా అద్భుతమైన పథకం. ఒక పేదవాడికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇవాళ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో చేయట్లా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి, రెక్కల మీద బతికేటటువంటి గడ్డి గుడిసెల్లో, రేకులిళ్లలో బరకాలు వేసుకుని ఎవరైతే జీవిస్తా ఉన్నారో అటువంటి పేదవాళ్ళకి మరి ఈ సంవత్సరం 3,500 ఇళ్లు నా కోటగా ఇచ్చినారు.
నా కోటా నుంచి మన పినపాక నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ కూడా ఇంధన బిల్లు కట్టుకుంటా ఉన్నారు. ఏప్రిల్ నెలలో మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పినపాక నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు కూడా అడిగాను నేను, ఈ 3,500 ఇల్లే జరిపో స్పెషల్ కోట ఇంకా ఏ ఇల్లు కావాలంటే హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటామని చెప్పినారు. అదేవిధంగా హైదరాబాద్ పోయినారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరో 1000 ఇల్లు మనకు మంజూరు చేసినారు. అవి కూడా పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం. మొన్న బోరుగుపాడు వచ్చినప్పుడు కూడా ఇంకా కావాలని చెప్పిన ఇల్లు ఇంకో 1,500 ఇల్లు ప్రకటించారు. మొత్తం 6,000 ఇల్లు ఈ సంవత్సరానికి మనకు వచ్చినాయి. 1 కాదు 2 కాదు, 6,000. 6,000 ఇంటూ 5 లక్షలు ఎన్ని కోట్లు అవుతుంది మీరు చెప్పాలి. 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు. ఓకే, 300 కోట్లు. 6,000 ఇల్లు ఇంటూ 5 లక్షలు, 300 కోట్లు రికార్డు. మా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలా. ఒకే సంవత్సరానికి 300 కోట్లు పేదోళ్ళకి పెట్టి ఇల్లు కట్టారంటే నా నియోజకవర్గంలో చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అడిగిందే తడవుగా అదనంగా ఇల్లు మరి మంజూరు చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ వేదిక నుంచి నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతకంటే అదృష్టం ఏముంటుంది ప్రజా జీవితంలో? పేదవాడికి ఇల్లు కట్టిస్తా ఉన్నా. మంచి పథకం ఇది. కాబట్టి ఆ రకంగా ఇళ్ల కార్యక్రమం కావచ్చు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 500కే గ్యాస్ బండ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఆర్థిక భారం పేద కుటుంబాల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న కుటుంబాల్లో ఆర్థిక భారం తగ్గించింది మన ప్రభుత్వం. ఆర్థిక వెసులుబాటు కల్పించింది మన ప్రభుత్వం. కోటేశ్వర్లు చేయడానికి 1 మంది మహిళల్ని వడ్డీ లేని రుణాల కార్యక్రమం కూడా మనం ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ మహిళా సంఘాలకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు, మహిళా సంఘాలకు మహిళల్ని ఆర్థికంగా ఉంటే, మహిళ ఆ కుటుంబంలో గట్టిగా ఉంటే, శక్తివంతంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంలో సమస్యలు ఉండవు. ఆ కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగుంటుంది. ఆ ఊరు బాగుంటే ఆ ప్రాంతం బాగుంటుంది. తద్వారా రాష్ట్రం బాగుంటుంది. ఆర్థికంగా మనం ఎదుగుతున్నామంటే అందులో బలమైన శక్తిగా మహిళా శక్తిని నిలబెట్టాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏం కావాలో అవన్నీ కూడా మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నారు. రుణాలు ఇస్తా ఉన్నారు. మీరు ఆర్థికంగా నిలబడండి. కిరాణా షాపులు కానీ, మన స్కూల్ పిల్లలకి డ్రెస్సులు కుట్టేటటువంటిది కూడా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఈసారి ముందుగానే ఇచ్చినాం డ్రెస్సులు, యూనిఫామ్స్, హాస్టల్ చదివే పిల్లలకు, స్కూళ్ళలో చదివే పిల్లలకు బుక్స్ కూడా ముందుగానే ఇవ్వడం జరిగింది ఈసారి గవర్నమెంట్ లో. మరి ఆ రకంగా మరి పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు, రైస్ మిల్లులు మహిళా సంఘాలకు, అవే కాకుండా ఇవాళ సోలార్ యూనిట్స్, సో ప్రతి మండలంలో కూడా మహిళా సంఘాలు సోలార్ యూనిట్స్, మనకు ఆర్టీసీ బస్సులు కూడా మహిళలకు రుణాలలో ఇస్తా ఉంది మన గవర్నమెంట్. వాళ్ళు ఆర్టీసీ డిపోకి వాళ్ళు ఈ లీజుకి ఇస్తా ఉన్నారు, నెల ఆదాయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మహిళల్ని ఆర్థిక వనరుల్ని మహిళలకు పెంచినట్లయితే, ఆర్థికంగా నిలబెట్టినట్లయితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడతారు, ఏ సమస్య వచ్చినా ధీటుగా ఎదుర్కొంటారని చెప్పేసి మన ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. రైతాంగం కోసం చేస్తా ఉంది, యువత కోసం చేస్తా ఉంది. యువతకు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది ఈ 18 నెలల కాలంలో. రైతాంగానికి చాలా కార్యక్రమాలు చేస్తా ఉంది. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీరంతా స్కూల్లో ఉన్న స్కూల్ పిల్లలు ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి. కాబట్టి ఇవాళ మరి ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి మన ప్రభుత్వం విధానం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ విద్యకు ధీటుగా ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యా విధానాన్ని తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గట్టి సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ ఉండొద్దని చెప్పేసి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోనే నిధులు, కోట్ల రూపాయల నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చింది. ఏ స్కూల్లో కూడా మంచినీళ్ళ ఇబ్బంది ఉండొద్దు, టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, ఫ్యాన్ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఏ విధమైన ఇబ్బందులు, ప్రహరీ గోడ ఉండాలి, రక్షణగా ఉండాలని చెప్పేసి అన్ని పాఠశాలలు కూడా, ప్రభుత్వ పాఠశాలలు కలర్స్ వేసుకొని సొంత ఇల్లు ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా అందంగా ఇల్లు ఉండాలి. ఆడ చదువుకునే పిల్లలు కూడా ఏ విధమైన సమస్యలతో, బాధలతో ఇబ్బంది పడొద్దని అన్ని రకాల సౌకర్యాలు మన గవర్నమెంట్ కల్పిస్తా ఉంది. ఇవాళ ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ప్రభుత్వం యొక్క సంకల్పం. విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెడతా ఉంది. వైద్య రంగం రెండవది, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ మన గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇవాళ ఈ స్కూల్ కి సంబంధించి కూడా హెచ్ఎం గారు మాట్లాడుతూ, అదే విధంగా మరి మిగతా అధికారులు మాట్లాడి చెప్పినారు. ఇంతకుముందు కూడా విజిట్ చేసినా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. విజిట్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తే మొత్తం చెల్లా చెదురు అయిపోయినాయి. ఆ టైల్స్ చేసినారు, అవన్నీ కూడా కుంగిపోయినాయి. పాడుపడ్డ సామాను, మరి ఎలక్ట్రికల్ వైర్ కూడా సరిగా లేదు, ఏలాడుతూ ఉన్నాయి. వెంటనే అధికారులతో మాట్లాడి 10 లక్షల రూపాయలు మన పినపాక హై స్కూల్ కి మంజూరు చేయించడం.
ఇప్పుడే పిఆర్ డి గారు కూడా చెప్పినారు. ఎంత శాతం పనులు పూర్తయినాయి అంటే 90% పనులు పూర్తయినాయి చెప్పినారు. ఇంకా 10% అంటే ఎలక్ట్రికల్ పనులు. మేడం మాట్లాడుతూ కూడా హెచ్ఎం గారు కూడా చెప్పినారు, ఎలక్ట్రీషియన్కి సంబంధించిన పనులే పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అవే కాకుండా ఈడ మనం ఏదైతే ఉందో మొక్కలు వేస్తే అవి మరి సెక్యూరిటీ ఉండాలంటే ప్రహరీ కూడా ఉండాలి. దానికోసం కూడా 15 లక్షలు మంజూరు చేయించిన. కొద్ది రోజుల్లోనే కొబ్బరికాయ కొట్టి ప్రహరీ కూడా పనులు కూడా నేను సరౌండింగ్ ప్రహరీ కూడా పనులు గ్యాప్ లేకుండా ఇందులోకి ఆవులు కానీ గేదెలు కానీ రాకుండా మరి సెక్యూరిటీ సేఫ్టీ ఉండే విధంగా పూర్తి స్థాయిలో ప్రహరీ గోడని కూడా 15 లక్షలు మంజూరు చేయించాను. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి అవుతాయి. ఇంకా కూడా వంట షెడ్ అన్నారు, అదే పిల్లలకి వంట షెడ్ది కూడా డైనింగ్ హాల్ కూడా అడిగినారు. అది మీరు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి నాకు. వంట షెడ్ డైనింగ్ హాల్ ఇవి చెప్పినారు. మరి ఆ రకంగా ఈ యొక్క పెనుపాక హై స్కూల్ మరి ఏ విధమైన సమస్యలు లేకుండా మీ ఎమ్మెల్యేగా నా వైపు నుంచి ఎన్ని నిధులు కావాలన్నా తీసుకొచ్చి పెనుపాక ఫస్ట్ మండల కేంద్రంలో ఉన్న హై స్కూల్ ఇక్కడ ఏ సమస్య ఉండకుండా చేసే బాధ్యత నాది. ఆ రకంగా ఇప్పుడు ఉన్న సమస్యల్లో డైనింగ్ హాల్ ఒకటి, వంట షెడ్, ఇవి రెండు కూడా ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి. ఏ నిధులు ఉంటే ఆ నిధులు మంజూరు చేసి దాన్ని కూడా పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇదేదో ఏదిగా ఉన్నట్టుంది, మనకు మీటింగ్ ఏది ముందు రేకులు కూడా లేవు, ఇది కూడా ఎస్టిమేషన్ వేయండి. ఇది రాగానే కనపడతాం, ఇది కట్టే ఈ రేకులు లేవు బారుగా, ఇది కూడా వేసి ఎంత అవుతాయో. పిల్లర్స్ ఉన్నాయి కానీ దాని మీద లేదు. ఏదైనా స్కూల్ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఇది అడగాల మేడం గారు, ఇది కూడా ఎస్టిమేషన్, దీనికి కూడా డబ్బులు ఇస్తాను నేను. ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఆ రకంగా మరి ఈ స్కూల్లో మీరందరూ కూడా పిల్లలు అంతా కూడా 7వ తరగతి 8, 9, 10వ తరగతి లాస్ట్ ఇయర్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మన స్కూల్లో? 10th క్లాస్ 95 వచ్చింది. ఈసారి ఎంతమంది 10th పిల్లలు చదువుతా ఉన్నారు? 27 మంది పిల్లలందరూ కూడా బాగా పాస్ కావాలి. 10/10 రావాలి. ఏరియా హై స్కూల్లో కూడా 10/10 వచ్చింది. జూనియర్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. గవర్నమెంట్ లో నేను చెప్పేది, ప్రైవేట్ కాదు. గవర్నమెంట్ లో ఉన్న క్వాలిటీ, గవర్నమెంట్ లో ఉన్న నాణ్యత ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా దొరకదు మనకు. కాబట్టి ఇవాళ ఏ ఊరు పోయినా కానీ నేను ఆ గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు ఒకటే చెప్తాను, మీ పిల్లల్ని గవర్నమెంట్ లో చదివించండి, మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. మరి వాళ్ళ గవర్నమెంట్ కూడా టీచర్స్ అంటే మామూలు కాదు. గవర్నమెంట్ లో చెప్పే టీచర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి, మరి వాళ్ళు ఆరితేరినటువంటి విద్యా విధాలు ఆరితేరినటువంటి మేధావులు ఎవరు ఉన్నారంటే ఉపాధ్యాయులే మేధావులు. ఈ దేశాన్ని ముందుకు నడిపేది, సరైన మార్గంలో పెట్టేది, మరి యువతని భారత పౌరులు తయారు చేసేది మనకు దేవాలయం లాంటి పాఠశాలల్లోనే. వాళ్ళని మనం మేధావులు అంటాం, ఉపాధ్యాయులు. కాబట్టి అటువంటి విద్యా విధానాన్ని చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు మరి వారి పని వారు చేస్తా ఉన్నారు. పిల్లలుగా మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా 10th చదివే వాళ్ళు కానీ 9th కానీ 8th కానీ మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి, రోజు బడికి రావాలి. మరి మంచి మార్కులతో మెరిట్తో 10/10 ఈ సంవత్సరం 27 మంది ఉన్నారు అన్నారు. 27కి 27 పాస్ కావాలని, ఆ రిజల్ట్ రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకు కూడా మరి ఎక్కడన్నా ఇప్పుడు ఐఐటీలో కానీ ఇక్కడ సీట్స్ వచ్చినా కూడా ఈ ప్రాంతాల పేద పిల్లలు, ట్రైబల్ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ ఆర్థికంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఆదుకోవడానికి మనకు ఐటీసీ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో పేద పిల్లలు మంచి పేద కుటుంబంలో ఉంటారు, మంచి మెరిట్తో పాస్ అవుతారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ చాలా మందికి సాయం చేస్తా ఉన్నారు ఐటీసీ వాళ్ళు. చెప్తే వెంటనే విద్యకు సంబంధించి వెనకడి వేయట్లేదు. ఆ రకంగా పిల్లల మరి విద్యా విధానం ముందుకు పోవడానికి మరి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కేబినెట్ మంత్రులు, మీ ఎమ్మెల్యేగా నేను, మరి మీ ఉపాధ్యాయులు, మీ హెచ్ఎం గారు, మీ ఎంఈఓ గారు, మీరు ఏదికి మీద ఉన్న ఎంపీడీఓ గారు, ఎంఆర్, మీ అందరం కూడా ఇటు ఐటీసీ వారు కూడా మీరు బాగుండాలి, బాగా చదువుకోవాలని మరి ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీరు బాగా మీ చదువుకోవడం, మీ ముందున్న లక్ష్యం చదువుకోవడమే. అందరూ బాగా చదువుకొని మీరు మంచి మార్కులతో పాస్ అవుతూ మరి మీ గురువుల చేత, మీ తల్లిదండ్రుల చేత, మీ గ్రామంలో పెద్దల చేత శబాస్ అనిపించుకునే విధంగా మీరు మరి బాగా చదువుకోవాలని మరి ఆ రకంగా నేను మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలే కాకుండా హాస్టల్లో ఇవాళ గురుకుల హాస్టల్, సంక్షేమ హాస్టల్ చదివే పిల్లలకు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40% మెనూ ఛార్జీలు పెంచారు. 1 కాదు 2 కాదు, 40%. ఇవాళ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో, గురుకుల హాస్టల్లో చదివే పిల్లలకు 3 పూటలు భోజనం పెడతా ఉన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం. నెలలో 4 సార్లు చికెన్. నెలలో గురుకుల పాఠశాల చదివే నెలలో 2 సార్లు మటన్ పెడతా ఉన్నారు. అద్భుతమైన మెనూ వచ్చింది. 200% కాస్మెటిక్స్ ఛార్జీలు. ఇంట్లో కూడా ఈ సౌకర్యాలు ఉండవు పిల్లలకు, పేద పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల
ఆశ్రమ గురుకులాల్లో ఈ మెనూ వచ్చింది. 40% మెనూ, అదేవిధంగా 200% మరి కాస్మెటిక్ ఛార్జీలు మన గవర్నమెంట్ పెంచింది. ఆ రకంగా ఏం కావాలంటే అవన్నీ చేస్తా ఉంది, సకల సౌకర్యాలు కల్పిస్తా ఉంది. మన విద్యా విధానాన్ని మన భారతదేశంలోనే టాప్ A1 రాష్ట్రంగా మనం ఉండాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తా ఉంది. అందులో అందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళు ఎంతో నిబద్ధతతో ఇవాళ పిల్లలకి చదువు చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే మన ప్రభుత్వం రాగానే వాళ్లకు ట్రాన్స్ఫర్లు కూడా చేయడం జరిగింది, ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 DSC ద్వారా 11,054 మంది 60 మందిను మరి కొత్తగా రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది ఉపాధ్యాయుల్ని 2024 DSC ద్వారా. ఇట్లా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మరి గత అనేక పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను ఒకటి పరిష్కారం చేస్తూ మన గవర్నమెంట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. అదే కాకుండా మన పినపాక మండల నియోజకవర్గానికి 2 ITIలు ఉన్నాయి, గవర్నమెంట్ ITIలు. ఒకటి బురుగుపాడు మండలం, ఒకటి మనుగూరులో. ITIల్ని అప్గ్రేడెడ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దరఖాస్తు పెట్టిన వెంటనే శాంక్షన్ ఇచ్చినారు. ITIల్ని దేనికి అప్గ్రేడ్ చేసినారు? ATC సెంటర్లుగా. ATC సెంటర్ ITCలు చదువుకున్న వాళ్ళకి వెంటనే ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ATC సెంటర్లు మంజూరు చేయడం జరిగింది. కావాలని అడిగాను, వెంటనే ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినారు. ఒకటి మనుగూరు, ఒకటి బోరుగుంపాడులో. ATC అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. ఇవాళ ఏంటంటే ఇవాళ టెక్నాలజీ పోటీ పడుతూ ఒక టెక్నాలజీ కనుమరుగవుతుంది, కొత్త టెక్నాలజీ వస్తా ఉంది. ఎప్పుడు ఏ టెక్నాలజీ వస్తా ఉందో ఆ టెక్నాలజీ సంబంధించిన డెడికేషన్ చదవడం ద్వారా అది పూర్తిగానే ఎంప్లాయ్మెంట్ దొరకాలి వాళ్ళకు. అందుకోసం అని చెప్పేసి మరి ATC సెంటర్లు కూడా మంజూరు చేయించడం, 10 కోట్లతో బిల్డింగ్లు కూడా పూర్తిగా వచ్చినాయి 90%. త్వరలోనే మరి ATC సెంటర్లుగా మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి చదివిన వెంటనే మరి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆ వైపుగా ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు ATC సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన నియోజకవర్గానికి మరి వాళ్ళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ స్కూల్ SC, ST, BC మైనారిటీ వర్గాల పిల్లలు దాదాపు 2,600 మంది ఒకే దగ్గర మరి 25-30 ఎకరాల్లో మరి వాళ్ళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ స్కూల్ కూడా మరి అడిగిందే తోడుగా మంజూరు చేసినారు మన ముఖ్యమంత్రి గారు. 200 కోట్లు మంజూరు చేసినారు. మన నియోజకవర్గంలో మనం అది త్వరలోనే ఫౌండేషన్ వేసి దాని నిర్మాణం కూడా చేసుకోబోతున్నాం. ఈ రకంగా విద్యా విధానానికి ఏం కావాలో అవన్నీ కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అడిగినంటే ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇటు ITC వారు కూడా మన మండలంలో బూరుగుపాడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి సైకిల్ పంపిణీతో పాటు ఇంకేది కావాలన్నా వాళ్ళు కూడా చదువుకునే పిల్లలకు ఎంకరేజ్ చేయడానికి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం ఇంకా ఇతరులు కూడా సాయం చేసేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అందిపుచ్చుకొని మంచి ఫలితాలతో మీరు మీ భవిష్యత్తు మంచిగా ఉండే విధంగా బాగా చదువుకోవాలి. ఎవరైనా చదువు లేకపోతే ఏమి మార్పు అనేది ఉండదు. చదువుతోనే జ్ఞానం వస్తుంది, అజ్ఞానం పోతుంది, విజ్ఞానం వస్తుంది, అన్ని తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి కాబట్టి ఈ చదువుని మరింత ఎంకరేజ్ చేయడానికి వ్యక్తిగతంగా ప్రభుత్వం ఏదైతే తోడ్పాటిస్తుందో దాన్ని అందుకోవాలి. దాన్ని గ్రామీణ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ఉండే పేద విద్యార్థులకు మరి అవన్నీ అందించి మెరుగైనటువంటి విద్యా ఫలితాలు వచ్చేదానికోసం నా వైపు నుంచి కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ 41 మంది పిల్లలు సైకిల్లో మీకు ఇస్తా ఉన్నాం. ఈ రోజున చక్కగా మీరు ఏరే వారికి వాడకుండా మీరు స్కూల్కి రావడానికి పోవడానికి మంచిగా వాడుకోండి. మీ సమయభావం కూడా కలిసి వస్తుంది, మీకు అలసట కూడా ఉండదు. చక్కగా ఇంటికి పోగానే వచ్చి వాడుకొని మళ్ళీ బుక్స్ బట్టి చదువుకోవాలి. ఆ ఇంట్లో ప్రేమతో చదవాలి. మీరు ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఇంటికి పోయిన తర్వాత అమ్మ చదవమన్నారను నాన్న చదవమన్నారను బలవంతంగా కూర్చొని చదువుకోవద్దు. స్కూల్లో కూడా అర్థం కాకపోతే మీ టీచర్స్ ని అడగండి. ఏదైనా సబ్జెక్టులు అర్థం కాకపోతే, అర్థం కాకుండా మీరు అట్టున్నారనుకో గట్లే పోతుంది. అర్థం లేవాలి, అడగాలి. నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి సార్ అంటే మళ్ళీ చెప్తారు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే క్లారిటీ మీరు సబ్జెక్ట్ లో చెప్పేటప్పుడు అర్థం కాకపోతే తప్పనిసరి అడగండి, తెలుసుకోండి. మీకు డౌట్ తీరుద్ది, బెదిరిపోద్ది, ధైర్యంగా మీరు మరి ముందు అడిగేయడానికి ఉపయోగపడుతుంది. ఆ వైపుగా మీరు అందరూ కూడా మరి ఉపాధ్యాయులు కూడా మంచి విద్యను అందించాలని ఈసారి 10/10 ఈ స్కూల్లో వస్తుందని నేను 10th లో ఆశిస్తూ ఈ రోజున ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ వేదికలో కూర్చొని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ITC వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ విద్యా విధానం హెల్త్కు సంబంధించి మరి ITC వారు మరింత సహకారాన్ని వారు ఇచ్చే సహకారం మరింతగా పెంచేదాని కోసం ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంపీడీ గారు ఓకే సార్.
ఓకే. సాయంత్రం గారు అడుగు అడుగు కొంచెం దూరం దూరం. తీసుకో ఒక ఫోటో వాడేది ఎన్ని ఇచ్చినా ఒకటే వాడు ఈ నెట్ పెట్టి రైట్ ఒకసారి ఈ నెట్ అయిపోయింది ఒకటి కిందగా నువ్వు దిగా ఎవరితో దిగుతావరా పడతా వెనక గడ్డి ఉంది రాదు వెళ్ళిపోతాం నువ్వు తీసుకో మా ఎత్తేనా అన్ని వీడియోలు నో ప్రాబ్లం ఈ అమ్మాయి సింహాద్రి ఇక్కడ చేస్తున్నావు అమ్మ ఇక్కడ ఒక నువ్వు రాదు అమ్మాయి వచ్చింది వచ్చింది